ఏలూరు జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతుంది. తాజాగా మరొక మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 11కు చేరింది. 2 రోజుల క్రితం ఏలూరు కలెక్టరేట్ లో పనిచేసే 5గురు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. అయితే కరోనా లక్షణాలు కనిపించిన ఎవరైనా సరే ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా టెస్టులు చేయించుకోవచ్చని వైద్య శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. కోవిడ్ బారిన పడిన వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఏలూరు జిల్లాలో కరోనా వ్యాప్తిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతోంది. నిన్న ఓ మహిళ నుంచి సేకరించినటువంటి శాంపిల్స్ని ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు కూడా 11 కరోనా కేసులు నమోదైనట్టుగా అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు. ఏలూరు కలెక్టరేట్లో 6గురు కరోనా బారిన పడడం, వారందరూ కూడా హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో మరి గుంటూరులో కూడా ఒక 2 వృద్ధ దంపతులు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ కలెక్టరేట్లో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ అనేది నిర్ధారణ కావడంతో వారందరినీ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే సిబ్బంది అందరూ కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించి విధులకు హాజరయ్యే విధంగా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. మొత్తం కార్యాలయాలన్నీ కూడా శానిటేషన్ పూర్తి చేయడం, అలాగే ఆ లక్షణాలతో బాధపడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందే విధంగా అయితే ఆ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కరోనా బారిన పడిన వారికి ఎవరికైనా చికిత్స అవసరమైతే వారి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి వార్డును ఏర్పాటు చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. అలాగే టెస్టులు చేసేటటువంటి విషయంలో కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా టెస్టులు అనేవి కొనసాగించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాకు సంబంధించి కరోనా బారిన పడినటువంటి వారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఏవైనా లక్షణాలు కనిపిస్తాయి అంటే ముక్కు నీరు కారడం, అలాగే దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలతో బాధపడినట్లయితే ఖచ్చితంగా అనుమానం ఉంటే వెంటనే టెస్టులు చేయించుకోవచ్చు అని కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా యంత్రాంగం, వైద్య శాఖ యంత్రాంగం అంతా కూడా పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరైనా అనుమానితులు వచ్చిన వెంటనే వారికి టెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఓ మహిళకు నిర్వహించినటువంటి ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కేసుల సంఖ్య మొత్తం ఇప్పటి వరకు కూడా 11కు చేరింది. అయితే ఇది అధికారికంగా ఉన్నటువంటి లెక్క. అలాగే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆశ్రయిస్తున్నటువంటి వారు కూడా ఎక్కువ మంది ఉండొచ్చు అనేటటువంటి విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఆందోళన చెందాల్సినటువంటి ఇప్పుడు ప్రస్తుతం నమోదవుతున్నటువంటి కేసులు కానీ, అయితే ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలు బట్టి కానీ ఎవరు పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని ఏలూరు డిఎంఎన్హెచ్ఓ కూడా స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అయితే ఎవరైనా అనుమానితులు కానీ లేకపోతే ఆ లక్షణాలతో బాధపడుతున్నటువంటి ఉద్యోగులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అలాగే నిన్న ఏలూరులో జరిగినటువంటి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా మొత్తం అధికారులందరూ కూడా పూర్తిగా ఈ మాస్కులు ధరించి, అలాగే వచ్చినటువంటి ఈ ఫిర్యాదుదారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మాస్కులు ధరించి ఆ కార్యాలయానికి హాజరయ్యే విధంగా అయితే చూస్తున్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులకి అలాగే పబ్లిక్ ప్లేసులకి వెళ్ళేటటువంటి వారు ఖచ్చితంగా మాస్కులు ధరిస్తే మంచిది అనేటటువంటి సూచనలు అయితే వైద్య శాఖ సూచిస్తోంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు.